నమస్కారం, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒకవైపు మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపు, మన్యంలో అప్రకటిత రెడ్ అలర్ట్ కొనసాగింపు. విశాఖలో మరో ప్రమాదం. నగరంలోని ఎయిర్పోర్టుకు సమీపంలో కంటైనర్ కార్పొరేషన్ యార్డ్లో అగ్ని ప్రమాదం. విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసుల గుర్తింపు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ కొన్ని తీర్మానాలను చేసినట్టు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో సిఆర్పీఎఫ్ ఆవిర్భావం దినోత్సవం ఘనంగా జరిగింది. మధురవాడ సమీపంలో ఉన్న సిఆర్పీఎఫ్ కార్యాలయంలో అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు. మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓంప్రకాష్ అనారోగ్యంతో మృతి. కిడ్నీ సంబంధిత వ్యాధితో విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూత. వార్తల్లో ముందుగా, మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒకవైపు మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపునివ్వగా, మరోవైపు అడ్డుకునేందుకు సాయుధ దళాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో మన్యంలో అప్రకటిత రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏఓబీలో శనివారం సాయంత్రం మళ్లీ తుపాకుల మోత మోగింది. దీంతో ఏఓబీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 9 రోజుల వ్యవధిలో 3 సార్లు ఎదురుకాల్పులు జరగడంతో గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టుల కదలికలను కనిపెడుతూ వారిని వెంటాడుతూ పోలీసులు పైచేయి సాధిస్తున్నారు. ఈ నెల 16న మల్కన్గిరి జిల్లా జోడం పంచాయతీ ముక్కుడుపల్లి అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసు బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఒడిశా కటాఫ్ ఏరియా నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం తెలియడంతో ఆంధ్ర పోలీసు బలగాలు కూంబింగ్ను ముమ్మరం చేశాయి. ఈ నెల 19న పెదబైలు మండలం గిన్నెలకోట పంచాయతీ లుండులు మెట్టగూడ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మరోమారు ఎదురుకాల్పులు జరిగాయి. ఆ సమయంలో మావోయిస్టు అగ్రనేతలు గాయాలతో బయటపడినట్టు, వారి నుంచి కిట్ బ్యాగులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు, లభ్యమైన సామగ్రి ఆధారంగా మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసు బలగాలు కూంబింగ్ను ఉధృతం చేశాయి. తాజాగా ఒడిశా రాళ్లగడ్డ పంచాయతీ గజ్జెడిపుట్టు దిగుడుపల్లి అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. దయా అనే మావోయిస్టు మృతి చెందాడు. ఏవుబిలో వరుసగా ఎదురుకాల్పులతో యుద్ధ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు సమాచారం. నగరంలోని కంటైనర్ కార్పొరేషన్ యార్డ్లో సోమవారం రోజున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న ఈ యార్డ్లో ఓ కంటైనర్ నుంచి మంటలు ప్రారంభమై కొద్దిసేపట్లోనే పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే అగ్నిమాపక యంత్రాలు త్వరితగతిన అక్కడికి చేరడంతో పూర్తిగా అదుపులోనికి వచ్చాయి. విశాఖ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఈ యార్డ్లోని కంటైనర్లలో వివిధ రకాల రసాయన నిల్వలు ఉన్న నేపథ్యంలో మంటలు మరింత వ్యాపించే ప్రమాదం ఉందని అందరూ భావించారు. కానీ తక్షణమే స్పందించిన స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం ఆదివారం బయటపడింది. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పిల్లలను పోషించలేని తల్లిదండ్రులకు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన వెంటనే ఇతరులకు విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. 2 ఆశా వర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తున్నారని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మీడియాకు తెలిపారు. పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత సహా 6గురిని అరెస్టు చేశారు. విశాఖలోని జెడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ముఠా ఇప్పటి వరకు 6 చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్టు వెల్లడైంది. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సిపి పేర్కొన్నారు. గతంలోనూ సృష్టి హాస్పిటల్లో మోసాలు జరగడంతో పోలీసులు కేసు నమోదు చేయగా
యూనివర్సల్ సృష్టి హాస్పిటల్గా పేరు మార్చి చిన్నారుల అక్రమ రవాణాకు తెరతీస్తున్నారు. That we have to verify actually. That lady, that main A1 accused who has contacted and sold has been arrested morning 8:30 in Sangaru. Now after taking on remand, then further investigation. As such, nothing is like that because we are in better position in compared to any other area, and things will come down because now cases have increased. We have got rapid testing and large number of like 4,000-5,000 cases per day are tested. After 4-5 days, it will definitely come down. Police station, we have total 55 cases. Yeah, everybody we are doing. But most of the cases which have come is only asymptomatic. If it go also, generally testing will be done when you have a little bit symptom. And not only that, kinda SI వాళ్ళకు వచ్చింది, high risk like 2 additional SP, then DSP, then CI, 4CI. Everybody is getting who are working in the cantonment zone or coming in the contact of the infected person. But now we are taking precautions and we have made arrangement also every day. Those who are infected, we are directly doing video conferencing, we are counseling them also. Now we will ensure that these cases will not. విజయనగరం జిల్లా గజపతి నగరం 4 రోడ్ల కూడలిలో సిపిఐ మరియు సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. కరోనా మహమ్మారి వలన దేశం, రాష్ట్రం, జిల్లా అతలాకుతలం అవుతోందని, కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన చేపట్టారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్లు పెంచడం కానీ, కోవిడ్-19 హాస్పిటల్స్ పెంచడం కానీ చేయకుండా అరకొర సిబ్బందితో సేవలు అందించడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల కన్నా జీడీపీలో వైద్యానికి కేటాయింపులు తగ్గించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోతుందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి తగిన కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల లక్షలాది కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి వామపక్షాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే క్వారంటైన్ పెంచాలి, సకాలంలో వైద్యం అందించాలి, అలాగే కోవిడ్ హాస్పిటల్లో బెడ్స్ పెంచాలి, మందులు, వ్యాక్సిన్లు అన్నీ కూడా అందుబాటులోకి తేవాలి. అలాగే కరోనా నేపథ్యంలో పేద ప్రజలు అందుకోవడానికి ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయలు నెలకి ఆర్థిక సహాయం అందించాలని, అలాగే ఉచితంగా సరుకులు అందించాలని, కూరగాయలు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దీనికి ప్రజలందరూ సహకరించాలని, భవిష్యత్తులో మరింత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పోరాటాలను విపక్షాలందరూ ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. జీడీపీలో ప్రతి దేశము 5 నుంచి 20% వరకు బడ్జెట్ కేటాయిస్తే మన దేశం మోడీ గారు 1.28% మాత్రమే వైద్య రంగానికి కేటాయించారు. అందువలనే ఈ నష్టం వాటిల్లుతుంది. మొదటి నుంచి కూడా కరోనా పట్ల నిర్లక్ష్య వైఖరి మోడీ గారు వ్యవహరించారు. దీని ఫలితమై ఈ కరోనా పెరగడం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి ప్రాణాల రక్షణ కోసం సిద్ధపడాలి. బడ్జెట్ కేటాయించాలి, వైద్య సిబ్బందిని వెయ్యాలి, పరికరాలు ఇవ్వాలి, క్వారంటైన్ సెంటర్ పెంచాలి, అందరికీ కుటుంబాలన్నిటికీ ఆదాయాన్ని ఇచ్చే. భారత వాయుసేన అమల పొదిలోకి చేరేందుకు ఫ్రాన్స్ నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు సోమవారం బయలుదేరాయి. ఈ విషయాన్ని వాయుసేన ట్విట్టర్లో పంచుకుంది. ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ నుంచి 2 దశల్లో సాగే ఈ ప్రయాణానికి ఫ్రాన్స్ వాయుసేనకు చెందిన ట్యాంకర్ విమానం కూడా అండగా రానుంది. అవసరమైనప్పుడు గాల్లోనే ఇంధనం నింపుకొని ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంది. ఈ విమానాలు 29వ తేదీన అంబాలాలోని గోల్డెన్ యూరోస్ స్క్వాడ్రన్ స్థావరానికి చేరనున్నాయి. అంటే ఇప్పటి వరకు విశ్రాంతిలో ఉన్న గోల్డెన్ యూరోస్ ఇప్పుడు రఫేల్స్పై రంగంలోకి దిగనుంది. ఫ్రాన్స్లో డసో ఏవియేషన్ ఉన్న మెరిగ్నాక్ నుంచి బయలుదేరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫ్రాన్స్ వైమానిక స్థావరమైన ఆల్డార్ఫాకు చేరనున్నాయి. ఇందుకు దాదాపు 10 గంటల సమయం పట్టనుంది. మొత్తం ప్రయాణంలో మార్గ మధ్యలో ట్యాంకర్ విమానం సాయంతో 2 సార్లు
గాల్లోనే ఇంధనం నింపుకుంటారు. రాత్రి మొత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో గడిపాక భారత్లోనే అంబాలా ఎయిర్బేస్కు బయలుదేరతాయి. అంబాలా క్షేత్రానికి చేరిన వారంలోపే వీటికి ఆపరేషన్స్లోకి దించే అవకాశం ఉంది. సాధారణ పరిస్థితుల్లో వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి 6 నెలలు పడుతుంది. కానీ ప్రస్తుతం అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెంటనే వినియోగానికి తీసుకొస్తున్నారు. ఇప్పటికే 12 మంది వాయుసేన పైలట్లు ఫ్రాన్స్లో ఈ విమానాలను నడపడాన్ని నేర్చుకున్నారు. ఈ విమానాలతో చైనాపై స్పష్టమైన ఆధిక్యం భారత్కు లభిస్తుంది. మరో 18 మంది వీటిపై ఫ్రాన్స్లో శిక్షణ పొందనున్నారు. రఫేల్ పూర్తి స్థాయి ఆయుధ వ్యవస్థ అక్టోబర్లో భారత్కు చేరనుంది. క్షిపణుల్లో కొన్ని మాత్రం ఇప్పటికే అంబాలాకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిల్లో అత్యంత శక్తివంతమైన మెటియోర్ క్షిపణులు ఉన్నాయి. ఒక్కొక్కటి 20 కోట్ల విలువ చేసే ఈ క్షిపణి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా తాకుతుంది. వీటితో పాటు స్క్వాల్ఫ్ క్షిపణులను కూడా వినియోగించనున్నారు. ఇవి 1300 కేజీల బరువు ఉండడంతో ఒక్కో విమానంపై 2 మాత్రమే అమర్చవచ్చును. మరోపక్క భూమిపై లక్ష్యాలను ఛేదించే హ్యామర్ క్షిపణులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇవి కూడా ఫ్రాన్స్లోనే తయారు చేస్తుండటంతో ఈ విమానాలపై వినియోగించడం తేలికవుతుంది. మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓంప్రకాష్ అనారోగ్యంతో మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన సోమవారం విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీను 2008 నవంబర్ 9న జైల్లోనే డంబల్తో కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాష్కు జీవిత ఖైదు విధించింది. 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో ఓంప్రకాష్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఓంప్రకాష్ తల్లి సరోజనమ్మ కూడా అనారోగ్యంతో గత ఏప్రిల్లో మృతి చెందారు. ఆగస్టు 5న రామజన్మభూమి శ్రీరామచంద్రమూర్తి భవ్య మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు సింహాచలం పుణ్యక్షేత్రంలో సేకరించిన మట్టిని ఆదివారం అయోధ్యకు పంపించారు. ఆ మేరకు విహెచ్పి ప్రతినిధులు సింహగిరిపై పవిత్రమైన మట్టిని సేకరించి వస్త్రంలో భద్రపరిచారు. మృత్తికను శిరస్సును ధరించి అప్పన్న స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. రామచంద్రుడి ఆలయ నిర్మాణానికి దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లోని మృత్తికను రామ జన్మభూమికి తరలించాలన్న విహెచ్పి పిలుపు మేరకు సింహగిరిపై మట్టిని సేకరించి పంపుతున్నట్టు విశాఖ జిల్లా గోరక్ష ప్రముఖ్ కొడుకుల శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. కార్యక్రమంలో సమరసత జిల్లా ప్రముఖ్ మీసాల రవీంద్ర కుమార్, జిల్లా ధర్మరక్ష ప్రముఖ్ ఎం రామకృష్ణ, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు శివాజీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు విజయశంకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ 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 నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఏడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ, గోపాలపట్నం మరియు పెందుర్తి. English House. Spoken English and soft skills. The most successful methods. Experienced trainers. Thousands of people trained. Many of them placed in MNCs. Learn English to be successful in any field. English House. Call 8008030033. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ 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 నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్.
21/5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్ కొడతాల కాంప్లెక్స్ ఎన్ఏడి కొత్త రోడ్ విశాఖపట్నం. ఫోన్ 9849730039. మావయ్య ఆ డబ్బా ఫోన్ వదిలేచ్చు కదా. ఏం చేయమంటారా మరి? నీకోసం ఆన్లైన్ లో ఐఫోన్ బుక్ చేశాను. ఐఫోన్ 60,000 రా. ఆన్లైన్ ఆఫర్ లో 20,000కి బుక్ చేశాను. 20,000 ఐఫోన్ ఆన్లైన్ సైట్స్ లో పెట్టే కార్, మొబైల్ తదితర ఫేక్ ఆఫర్స్ కి అట్రాక్ట్ కాకండి. మీ విలువైన సొమ్ముని సైబర్ నేరగాళ్ల జేబులోకి వెళ్ళనివ్వకండి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విడోయన అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడు అంటే అల్లుడు చాలా మంచోడ్రా. అంతా దాని అదృష్టంరా. అమెరికా అబ్బాయి మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయం. ఫేస్బుక్ చాటింగ్ లోనే ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. 3 రోజుల్లో పెళ్లి. హలో, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ కస్టమ్స్ ఆఫీస్, ఢిల్లీ ఎయిర్పోర్ట్. చెప్పండి. మీ పేరు మీద 50,000 pounds వాల్యూ గోల్డ్ అండ్ గిఫ్ట్స్ మిస్టర్ రాబర్ట్ పంపారు మ్యామ్. యా, హీస్ మైట్ బి. సో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం 2 lakhs, స్వచ్ఛ భారత్ ట్యాక్స్ అండ్ యాంటీ టెర్రరిజం ఫండ్ కోసం 1 lakh పే చేసి మీ గిఫ్ట్స్ తీసుకెళ్ళొచ్చు మ్యామ్. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను. అత్యాశకు పోయి మీ డబ్బును ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలుసా? సైబర్ నేరగాళ్లకి. డివోర్స్డ్ లేడీస్, విడోస్, ఏజైనా పెళ్లి కాకుండా ఉద్యోగాలు చేస్తున్న మహిళలే టార్గెట్ గా కొందరు సైబర్ నేరగాళ్లు మ్యాట్రిమోనీ సైట్లతో పరిచయాలు పెంచుకొని ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ పెళ్లిళ్లు, పరిచయాలతో మహిళలు, పేరెంట్స్ అప్రమత్తంగా ఉండండి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. English House. Spoken English and soft skills. The most successful methods. Experienced trainers. Thousands of people trained. Many of them placed in MNCs. Learn English to be successful in any field. English House. Call 8008030033. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21/5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ 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 నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21/5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్ కొడతాల కాంప్లెక్స్ ఎన్ఏడి కొత్త రోడ్ విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. English House. Spoken English and soft skills. The most successful methods. Experienced trainers. Thousands of people trained. Many of them placed in MNCs. Learn English to be successful in any field. English House. Call 800. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21/5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ 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 నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21/5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్ కొడతాల కాంప్లెక్స్ ఎన్ఏడి కొత్త రోడ్ విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జైట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ
గోపాలపట్నం మరియు పెందుర్తి. English House. Spoken English and soft skills. The most successful methods. Experienced trainers. Thousands of people trained. Many of them placed in MNCs. Learn English to be successful in any field. English House. Call 800-80-300-33. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ కొన్ని తీర్మానాలను చేసినట్టు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో రోజుకు 3,000 మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. వీటి సంఖ్య 5,000కు పెంచాలనే నిర్ణయం తీసుకున్నామని, హోమ్ ఐసోలేషన్ ద్వారా వైద్యం అందించాలని భావిస్తున్నామని అన్నారు. ఐసీఎంఆర్ అనుమతితో మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలకు అనుమతి ఇస్తామని, అత్యవసర వైద్యం అందించడానికి సిబ్బందిని నియమిస్తున్నామని, మానవతా దృక్పథంతో ఉన్న వైద్య సిబ్బంది కోవిడ్ సేవలు అందించడానికి ముందుకు రావాలని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వైద్య విభాగంలో లోపాలు ఉన్నాయని, వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ ప్రజలకు కోవిడ్పై అవగాహన కల్పిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పుడు రోజుకి 3,000 మందికి టెస్టులు చేస్తున్నారు. అది 5,000 పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు వరకు యాజ్ ఆన్ టుడే 132,945 మందికి టెస్టులు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. మరి వాటిల్లో పాజిటివ్ కేసెస్ 7,390 మందికి వచ్చింది. డిశ్చార్జ్ అయిన వాళ్ళు 1,690 మంది ఉన్నారు. మరి డెత్స్ 71 మంది ఉన్నారు. 7,390 మందిలో యాక్టివ్ కేసెస్ 5,629 ఉన్నాయి. మరి ఈరోజు పాజిటివ్స్ అయితే 603 వచ్చినాయి. మరి ఈ డెత్స్ పర్ మిలియన్ పాపులేషన్ కూడా 14.9 ఉంది. ఈ క్వారంటైన్ సెంటర్స్ చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా 90 హాస్పిటల్స్లో క్వారంటైన్ సెంటర్స్ పెట్టాం. మరి రూమ్స్ కూడా 4,411 రూమ్స్, బెడ్స్ కూడా 4,411 బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ క్వారంటైన్ సెంటర్స్లో బెడ్స్ మాత్రం 369 ఆక్యుపైడ్ ఉన్నాయి. తర్వాత ఇవి కాకుండా మరి హోమ్ క్వారంటైన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ఇక రాబోయే రోజుల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మన హాస్పిటల్స్ మీరు అన్నట్టు నాకు ట్రీట్మెంట్, భోజనం ఇవన్నీ మళ్ళీ ఒకళ్ళు అక్కడే నుంచి ఒకళ్ళకి వ్యాక్ట్ చెందడం కాకుండా ఒక క్రిటికల్ కేసెస్ మాత్రమే, ఇది హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కేసెస్ మాత్రం హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని మిగిలిన వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో పెట్టి వాళ్ళకి ఏఎన్ఎంఎస్ ద్వారా, ఆశా వర్కర్స్ ద్వారా ఎవ్రీడే మానిటరింగ్ చేసి వాళ్ళు చేంజెస్ ఏమైనా ఉన్నా, హాస్పిటల్లో తీసుకెళ్లాల్సిన నెసిటీ ఉన్నా ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి రూరల్లో కానీ సిటీలో కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళకి వెహికల్స్ కూడా పెట్టి వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో మేము అధికారులు కానీ మా దృష్టికి కానీ వచ్చిన సమస్యలు ఏంటంటే చాలామంది గతంలో కూడా చెప్పినప్పుడు కూడా చెప్తున్నాం, ఎవరికైతే నిజంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయో వాళ్ళే దయచేసి మీరు టెస్టులు చేయించుకోండి. కానీ ఏదో భయపడో ఏదో ముందే వస్తుందనో ఇంకో రకంగానో భయపడి అందరూ అవసరం లేని వాళ్ళు కూడా ఏదో టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పరిశీలించారు. మంగళవారం నుంచి ఎయిర్పోర్ట్ విశాఖ సిటీ మధ్య ఫ్లైఓవర్ మీదుగా వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి మర్రిపాలెం నుంచి గోపాలపట్నం వైపు ఫ్లైఓవర్ మీదుగా వాహనాల రాకపోకలు జరుగుతాయన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ట్రాఫిక్ మళ్లింపులలో భాగంగా మర్రిపాలెం వైపు వెళ్లే రోడ్లు రేపు ఉదయం నుంచి వాహనాలను అనుమతిస్తున్నామని, రానున్న డిసెంబర్ నాటికి ఫ్లైఓవర్ను పూర్తి చేస్తామని, ఆగస్టు 15 నాటికి సింహాచలం వైపు వెళ్లే రోడ్డు పూర్తి చేయమని, విఎంఆర్డీఏ పోలీసు శాఖల సమన్వయంతో ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయమని ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. విశాఖలో సిఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. మధురవాడ సమీపంలో ఉన్న సిఆర్పీఎఫ్ కార్యాలయంలో అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తూ అత్యున్నత స్థాయిలో సిఆర్పీఎఫ్ పారామిలిటరీ ఫోర్స్ తరహాలో సేవలను అందిస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ సిఆర్పీఎఫ్ విపత్కర పరిస్థితుల్లో రక్షణ పరంగానూ అండగా నిలుస్తూ భద్రతను కల్పిస్తోంది.
82వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన అధికారులకు సిఆర్పీఎఫ్ అధికారులు ఘన నివాళి అర్పించారు. సిఆర్పిఎఫ్ 82వ ఆవిర్భావ దినోత్సవం అండి. సిఆర్పిఎఫ్ అనేది చాలా పెద్ద పారామిలిటరీ ఫోర్స్. మీరు వినే ఉంటారు మిలిటరీ ఆర్మీ, అలానే ఇది కూడా. సిఆర్పిఎఫ్ మొత్తం ఇండియాలో చాలా చోట్ల ఉందండి. సిఆర్పిఎఫ్లోనే చాలా స్పెషల్ డ్యూటీ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లోనే ఒకటి ఆర్ఏఎఫ్, కోబ్రా, ఎస్డీజీ, ఎస్పీజీ. అంటే మనకు వచ్చే సమస్యలను బట్టి, అది ఏదైనా కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే జేఎండ్కేలో జరిగే సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రొటెక్షన్ తరపున కావచ్చు, సైక్లోన్స్, కెలామిటీస్ అంటే న్యాచురల్ కెలామిటీస్, వీటిలన్నిటిని ఫ్రంట్ లైన్లో ఉండి సర్వ్ చేస్తూ ఉందండి. సో ఇలా సర్వ్ చేస్తున్నప్పుడు ఎవరైతే వీర జవాన్లు కానీ ఫోర్స్లో ఉన్న మెంబర్స్ కానీ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఫైట్ చేసిన వాళ్ళకి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ నివాళులు అర్పించాం. జై హింద్, జై సిఆర్పీఎఫ్. आज तक 247 बटालियन भारतवर्ष में सीआरपीएफ का काम कर रहा है, जिसके अंदर रैपिड एक्शन फोर्स है, स्पेशल ड्यूटी ग्रुप है, एसडीजी है, एनडीआरएफ की 2 बटालियंस है. इसके साथ साथ नक्सल क्षेत्र में, आतंकवादग्रस्त क्षेत्र में और लॉ एंड ऑर्डर ड्यूटी जैसे इलेक्शन, दंगा फसाद, इन सब में सीआरपीएफ का बहुत महत्वपूर्ण योगदान रहा है. और ख़ास तौर पर JNK में जो स्थिति उत्पन्न हुई थी उसको काबू करने में भी सीआरपीएफ ने बहुत महत्वपूर्ण भूमिका निभाई है. आज के डेट में लॉ एंड ऑर्डर हो, इलेक्शन ड्यूटी हो या और कोई भी नेचुरल कैलेमिटी हो, सबसे फर्स्ट में जो है सीआरपीएफ को याद किया जाता है और सीआरपीएफ को ही बुलाया जाता है. इससे हम ये समझ सकते हैं कि सीआरपीएफ का कितना बड़ा योगदान भारतवर्ष में रहा है और आगे भी रहेगा. इस 82वें 82वें रेसिंग डे के उपलक्ष्य में मैं हम बल के कार्मिक जो फोर्स मेंबर्स हैं और उनके फैमिलीज़ को बहुत बहुत कांग्रेट्स करता हूँ और शुभकामनाएं देता हूँ. కరోనా వైరస్ నియంత్రణకు ప్రాణాలు తెగించి విధులు నిర్వహిస్తున్న కరోనా పోరాట యోధులు బాధితులకు సంఘీభావంగా టీడీపీ నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపుతో 86వ వార్డు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేత లేళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోటేశ్వరరావు ఆరోపించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలో స్థానిక టీడీపీ నాయకులు కర్రి ఈశ్వరరావు, బొడ్డా రమణ తదితరులు పాల్గొన్నారు. ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ఎవరైతే ఈ కరోనాలో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా నివాళులు అర్పించాలని, వాళ్ళందరికీ కూడా
తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అండదండలుగా ఉంటారని చెప్పేసి ఒక తీర్మానం చేసి మేమందరం కూడా ఎవరైతే కరోనా బాధితులకి సిబ్బంది ఎవరైతే అమరులయ్యారో డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పోలీసు కానీ, లేకపోతే ఈ వ్యవస్థల మున్సిపాలిటీ వర్కర్స్ కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా అమరులైపోయారో వాళ్ళందరికీ కూడా కనీసం కూడా సౌకర్యాలు కల్పించకుండా కనీసం ఒక 50 లక్షల రూపాయలైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఒక ఉద్యోగి మరణం సగం మధ్య మరణం చెందాడు అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డున పడిపోయే వ్యవహారం ఉంటుంది. కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేయాలని చెప్పి ఇందు మూలంగా తెలియపరుచుకుంటూ, అలాగే ఎవరైతే ఈ సిబ్బంది అంతా కూడా సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సంఘీభావంగా ఉంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అదే చంద్రబాబు నాయుడు గారు మన ఉదర్ తుఫాను కానీ, లేకపోతే శ్రీకాకుళంలో వచ్చిన తుఫాను కానీ, ఇటువంటి తుఫాన్లన్నీ ఎన్నో చూశారు. వాటన్నిటిని కూడా 5-6 రోజుల్లో కంప్లీట్ చేసి ఎన్నో అవతవకలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ముందుకు పోయాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అట్లీస్ట్ కరోనా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక చోటకు చేర్చలేని పరిస్థితిలో ఇవాళ ఉంది. స్థానిక 89వ వార్డు చంద్రనగర్ పరదేశమ్మ గుడి దగ్గర నుంచి ఆదర్శనగర్ వరకు సుమారు 10 లక్షల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణ పనులు జీవీఎంసీ సిబ్బంది చేపట్టారు. స్థానిక 89వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ తారు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్ సహకారంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కరోనా విపత్కర సమయంలో కూడా అభివృద్ధి పనులను ఆపకుండా చకచకా చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు బీసీసీఎల్ అధ్యక్షుడు సిరియాల శ్యామ్ సుందర్, హ్యాండ్ స్వామి, గణేష్, విజయ్, జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 89th వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షుడు ఈరోజు ఎట్టకాలకు గత 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఆదర్శ నగర్ మీదుగా ముఖ్యమైన రోడ్డు చంద్రనగర్ మెయిన్ రోడ్డు మల్లా విజయప్రసాద్ గారు ఆశీస్సులతో ఈరోజు వేయడం జరుగుతుంది. ఇది సుమారుగా 9,90,000 ఎస్టిమేషన్ ఈ వర్క్. కరోనా టైంలో కూడా ఎంత బాగా వర్క్ చేస్తున్న మన సీఎం జగనన్న గారికి ముఖ్యంగా 89వ వార్డు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన ఈఈ వెంకట్రావు గారు దగ్గరుండి ఈఈ మొత్తం అందరూ కలిపి అధికారులందరూ ఉండి పర్యవేక్షించి వేయడం అనేది ఇంత కరోనా టైంలో గొప్ప విషయాన్ని తెలియజేసుకుంటూ, అలాగే సంతోష్ నగర్లో కూడా 11 లక్షల వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి అభివృద్ధి పదం కూడా కరోనా విశాఖపట్నంలో 1000 కేసులు ప్రతిరోజు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది ఆపకుండా చేస్తున్న ఏదైనా గవర్నమెంట్ ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్కటేనని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అటు మినిస్టర్ అవంతి గారికైనా మల్లా విజయప్రసాద్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభించడంతో పట్టణంలో జీవీఎంసీ అధికారులు కోవిడ్ టెస్టుల జోరు పెంచారు. ఇందులో భాగంగా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి మీడియాతో మాట్లాడుతూ, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా 60 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ జీవీఎంసీ ఆఫీస్కు వచ్చి తమ పేరును నమోదు చేసుకొని కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఎటువంటి కరోనా లక్షణాలు ఉన్నా అనకాపల్లి జీవీఎంసీ ఆఫీసులో టెస్టులు చేయించుకోవాలని కోరారు. కోవిడ్ లక్షణాలు లేనివారు టెస్టులకు రావద్దని, అనవసరంగా వస్తే ఇబ్బందులు పడవద్దని, ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యాన్ని వీడి విధిగా మాస్కు, శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలని ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 27వ తారీఖు సోమవారం నాడు జీవీఎంసీ జోనల్ ఆఫీస్లోని పరిధిలో 60,000 పైబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కరోనా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 60 సంవత్సరాలు దిగునున్న వాళ్ళకు కూడా సిమ్టమాటిక్ లక్షణాలు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కరోనా రాను విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవాలని చెప్పి కోరుకుంటున్నాం.
దయచేసి కంటైన్మెంట్ జోన్స్ పెట్టేటప్పుడు నియమ నిబంధనలు అన్నిటినీ కూడా చక్కగా పాటించాలి. ప్రజలందరూ కూడా మాస్కులు ధరించాలి, శానిటైజర్స్ని వాడాలి. ఏదో జనాలు ఈజీ గోయింగ్గా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలు కొన్ని కంటైన్మెంట్ ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అందరూ భాగస్వాములు అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. సార్ రోజుకి ఎన్ని టెస్టులు అవుతున్నాయండి అనకాపల్లిలో? సుమారు 150 నుంచి 200 వరకు మా జోనల్ ఆఫీస్లోనే టెస్టులు చేయిస్తున్నాం. వెరీ యాక్టివ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, కంటైన్మెంట్ జోన్స్ వెరీ యాక్టివ్ ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలో ఉన్నటువంటి 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, అలాగే కోమార్బిడిటీస్ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారుజామున మీరు 9 గంటలకు వచ్చి ఆధార్ కార్డు తీసుకుని వచ్చి మీరు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయించుకుంటే అదే రోజున టెస్టులు చేయడం, మర్నాడు ఆ టెస్టులో రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ కొన్ని తీర్మానాలను చేసినట్టు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో కోవిడ్ నియంత్రణ కొరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ 400 మంది ఇప్పటికే ఐసోలేషన్లో ఉన్నారని, రానున్న కాలంలో మరింత మంది హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుందని, జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదు, ఇండస్ట్రియల్ ఆక్సిజన్ను మెడికల్ ఆక్సిజన్గా మారుస్తున్నారని, జిల్లాలో అదనంగా మొత్తం 22 ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా గుర్తించామని, ఇప్పటికే 4000 బెడ్స్ ఉన్నాయి, వీటిని 7000 వరకు పెంచనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. కంప్లీట్గా ఏసిమ్టమాటిక్ ఉండి శరీరంలో ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు కానీ సమస్యలు కానీ లేనివారు, వయస్సు పరంగా కూడా యాక్టివ్ వర్కింగ్ ఏజ్లో ఉన్న అడల్ట్స్ కానీ వీళ్ళందరినీ కూడా వీ విల్ బీ ఎంకరేజింగ్ మోర్ ఆఫ్ హోమ్ ఐసోలేషన్. అంటే పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేస్తూ వాళ్ళ డేటా ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వార్డు సచివాలయంలోని ఏఎన్ఎంకి పుష్ అవుతుంది. అర్బన్ అయితే, రూరల్ అయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎన్ఎంకి మొబైల్లో పుష్ అవుతుంది. అందరు ఏఎన్ఎంస్కి ఒక యాప్ ఉంటుంది. సో ఏఎన్ఎంస్ డైలీ వన్స్ దే విల్ గో అండ్ చెకప్, అంతా బాగుందా, మీరు బాగున్నారా అన్నది ఒక పద్ధతి ఒక విధంగా ట్రాక్ చేయడం. రెండోది, ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టు బిగిన్ విత్ వీ విల్ బి గివింగ్ ఏ ప్యాంప్లెట్. దాంట్లో మాకు జీవీఎంసీ అయితే జీవీఎంసీ కంట్రోల్ రూము, రూరల్ అయితే రూరల్ కంట్రోల్ రూమ్తో పాటు సీఎం గారు ఇప్పుడు 104 పాపులరైజ్ చేస్తున్నారు. బహుశా అది ఇవాళ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు నిన్నే డాష్ బోర్డ్స్ అవి రెడీ అయినాయి. సో ఎనీ పర్సన్ కెన్ కాల్ 104. సో దీంట్లోకి వాళ్ళు ఏ ఎమర్జెన్సీ ఉన్నా, వర్సనింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఉన్నా ఇమీడియట్గా దే కెన్ కాల్. ఆల్ వార్డ్స్లో కూడా మనము వెహికల్స్, అంబులెన్సెస్ పొజిషన్ చేసాం కాబట్టి దే విల్ బి ఇమీడియట్లీ రెస్పాండెడ్. మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్కి కిడ్స్ కొన్ని చోట్ల వాలంటరీ కాంట్రిబ్యూషన్స్తో వస్తున్నాయి మనకి. బట్ ద బేర్ మినిమమ్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఈస్ పల్స్ ఆక్సిమీటర్ ఒకటి అవసరం ఉంటుంది. సో అన్ని భారీ స్థాయిలో మనం కూడా ప్రొక్యూర్ చేయడం అనేది ఇట్ మే నాట్ బి పాసిబుల్. సో వేర్ ఎవర్ పాసిబుల్ వీ ఎంకరేజ్ ద పీపుల్ టు బై, ఇట్ డస్ నాట్ కాస్ట్ మచ్. తర్వాత వాళ్ళకి మా తరపు నుంచి మాత్రం డెఫినెట్గా వీ విల్ గివ్ ది అడిక్వేట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్, ఈ మల్టీవిటమిన్ బేసిక్ మెడిసిన్స్, జింకోవిట్ కానీ ఇవి. సో వీటిని హోమ్ ఐసోలేషన్ ఇప్పుడే ప్రమోట్ చేస్తున్నాం. చాలా జిల్లాల్లో కొంత ఆల్రెడీ చేసినప్పటికీ కూడా మెల్లిగా వైజాగ్లో మనం స్లోలీ వీఆర్ ప్రమోటింగ్. నెక్స్ట్ 1 వీక్లో మాత్రం ఎక్కువ హోమ్ ఐసోలేషన్ పెడతాం. ఈ కిట్స్ కూడా బెస్ట్ మోడల్స్ ఉంటే మనం డెఫినెట్గా కొంతమంది సిఎస్ఆర్లో కానీ ఏదైనా వాళ్ళని ప్రొవైడ్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తాం. కరోనా రోగులకు వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం ఆరోపించింది. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. కోవిడ్ ఆసుపత్రుల్లో రోగులకు మందులు సక్రమంగా ఇవ్వటం లేదని, పౌష్టికాహారం అందటం లేదని సిపిఎం నేత సుబ్బారావు మండిపడ్డారు. టెస్టుల సంఖ్యను పెంచి పాజిటివ్ రోగులకు మెరుగైన చికిత్స అందేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనలో పార్టీ నాయకులు రాంబాబు, కిరీటం తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ ఇవ్వాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. కాటన్ సెంటర్లో ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ ఉంది. రోజు రోజు కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి.
కానీ పెరిగిన కేసులకు అనుగుణంగా చెబుతూ ఉన్నారు ప్రభుత్వమే, జాగ్రత్తలు తీసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అందరూ కూడా మాస్కులు ధరించండి అని చెప్పారు. ప్రజల రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కూడా. కానీ ఇవాళ పాజిటివ్ వచ్చినటువంటి కేసులకి సరైనటువంటి వైద్య సౌకర్యం కల్పించే దాంట్లో మాత్రం ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. కరోనా వచ్చిన పేషెంట్లని గాయం చేసి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సరైన మందులు కానీ ఆహారం కానీ ఇవ్వడం వల్ల దీనికి ఏంటంటున్నారు మెరుగవడానికి కారణం? ఖచ్చితంగా ఈ కరోనా వ్యాధి రాకుండా ఉండాలన్నా, వచ్చిన తగ్గాలన్నా ఇమ్యూనిటీ నిరోధక శక్తి పెంచుకోవాలని చెబుతున్నారు. అంటే నిరోధక శక్తి ఎలా పెరుగుద్ది? ఆహారం ద్వారా పెరుగుద్ది. నువ్వు సాంబార్ నీళ్ళు మజ్జిగ పులుసు పోతే నిరోధక శక్తి పెరుగుతుందా? కాబట్టి ఈ రకంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మేము చెప్పేది ఏంటంటే ఈవేళ ఉన్నటువంటి దీనికి మందులు లేవు, ఇంతగా యాక్షన్ కనిపెట్టలేదు. మరి ఈ పరిస్థితిలో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకుని దీన్ని వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలి. వచ్చిన వారిని సక్రమంగా మందులు ఇచ్చి వారందరికీ కూడా ఆహారం సరిగా అందజేసి ఎక్కువ సెంటర్లను కేంద్రీకరించి దాన్ని నివారించేదానికి పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడానికి ఇవాళ సిపిఎం పార్టీగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఒకవైపు మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపు, మన్యంలో అప్రకటిత రెడ్ అలర్ట్ కొనసాగింపు. విశాఖలో మరో ప్రమాదం. నగరంలోని ఎయిర్పోర్టుకు సమీపంలో కంటైనర్ కార్పొరేషన్ యార్డ్లో అగ్ని ప్రమాదం. విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నట్టు పోలీసుల గుర్తింపు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ కొన్ని తీర్మానాలను చేసినట్టు మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో సిఆర్పీఎఫ్ ఆవిర్భావం దినోత్సవం ఘనంగా జరిగింది. మధురవాడ సమీపంలో ఉన్న సిఆర్పీఎఫ్ కార్యాలయంలో అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు. మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓంప్రకాష్ అనారోగ్యంతో మృతి. కిడ్నీ సంబంధిత వ్యాధితో విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూత. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.